ఇంకే పల్లవి మాది గ్రామం నార్లాపూర్ మండలం సమ్మక సారలమ్మ తాడ్వాయి జిల్లా ములుగు. నా విద్యాభ్యాసం అంతా గ్రామం జెడ్పీఎస్ఎస్ నార్లాపూర్లో జరిగింది. నా 10th లోనే మా నాన్న చనిపోవడం జరిగింది. నాకు అమ్మ, 2 అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. ఆ తర్వాత నాన్న చనిపోవడం తర్వాత నా విద్యాభ్యాసం 10th లో ఇక్కడ అయిపోయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ సోషల్ వెల్ఫేర్కి అప్లై చేసుకొని ఇంటర్మీడియట్ TSWR తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మడికొండలో పూర్తి చేశాను. దాని తర్వాత అక్కడ స్క్రీనింగ్ టెస్టులు రాసి అక్కడ నుంచి నన్ను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కోసం నన్ను వాళ్ళే ఎగ్జామ్ రాపించి వాళ్ళే మనీ కట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక 9-10 ఎగ్జామ్స్ రాపించి అందులో ICR ఎగ్జామ్ నుండి నేను బెంగళూరుకి క్వాలిఫై అయినా. అక్కడ నన్ను బెంగళూరుకి తీసుకెళ్ళి వాళ్ళు 2-3 years పే చేశారు. దాని తర్వాత ఆ క్రమంలో పే చేయడంలో అక్కడ బెంగళూరులో ఉండడానికి నాకు డబ్బులకి చాలా ఇబ్బంది అయ్యింది. 2 అక్క వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అన్నయ్య కూడా చదువుకుంటున్నాడు. అమ్మ చాలా ఏజ్ ఎక్కువ. సో ఏం చేయాలో అర్థం కాక వీళ్ళని అడగలేక వాళ్ళ ఎవరిని చేయలేక నా స్కాలర్షిప్స్తోనే నేనే బెంగళూరులో సర్దుకున్నా. ఇలా అయితే అవ్వదు, నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో నాకు నేనుగా 1 year గ్యాప్ తీసుకొని దీని తర్వాత ఐఐటీలో యాక్చువల్లీ నాకు ఐఐటీలో సీట్ కొట్టాలన్నదే కళ అన్నమాట. మా అన్న కళ కూడా. మా అన్న కోసం కూడా నేను కష్టపడ్డా. ముఖ్యంగా 1 year గ్యాప్ తీసుకున్నా పర్లేదనే ఉద్దేశంతోనే నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి ఐఐటి బాంబేలో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సీట్ సంపాదించాను. కానీ దాని తర్వాత ఏమైందంటే నాన్న లేక ఇటు అమ్మ పని చేయలేక 2 అక్కలకు పెళ్ళి అయిపోయి అన్న చదువుకొని నాకు పెట్టే స్థితిలో ఇప్పుడు ఎవరు లేరు. దాంతో ఏం చేయాలో అర్థం కాక మిమ్మల్ని వేడుకుంటున్నా, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి నాకు హెల్ప్ చేస్తారని. అలాగే తెలంగాణ గవర్నమెంట్ను కూడా వేడుకుంటున్నా, నా చదువుకు తగ్గ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నా. నేను ఒకవేళ మంచి స్థాయిలో ఉంటే పే బ్యాక్ టు ద సొసైటీ పక్కా చేస్తా. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం చాలామంది హెల్ప్ చేశారు. ఈవెన్ నాకు బెంగళూరులో సీట్ వచ్చినా కూడా నా సార్ వాళ్ళు అందరూ కూడా హెల్ప్ చేశారు ముందుకొచ్చి. ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు కూడా వస్తారని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.